సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి లాస్ట్ వీక్ మనం బెత్లెహేములో యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. 4 విషయాలు చెప్పాను, ఎవరైనా చెప్పగలరా? మొదటిది గుండె చెదిరిన స్థలం, రెండవది ఆకలి కొనిన స్థలం, మూడవది బంధింపబడిన స్థలం, ఫోర్త్ వన్, నాలుగవది నిరీక్షణ లేని స్థలం. అలాంటి ప్రాంతాన్ని, అలాంటి స్థలాన్ని దేవదేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించుటకు దేవుని యొక్క సంకల్పాలు ప్రత్యేకంగా నెరవేర్చబడినట్లు మనకు ధ్యానించున్నాం. సాధారణంగా బెత్లెహేం అనేసరికి అది కేవలము రొట్టెల ఇల్లు అని మాత్రం మనం ఎక్కువగా గుర్తుంటూ ఉంటుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము ప్రత్యేకంగా ఈ ఆరాధనలో నజరేతు అనే ప్రాంతాన్ని గురించి మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. నజరేతు పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే చదవబడిన లేఖన భాగము లూకా సువార్త, వైద్యుడు రాసినటువంటి సువార్త చాలా అద్భుతమైనటువంటి సువార్త. ఈ డాక్టర్ రాసినటువంటి ఈ అద్భుతమైన ఈ గాస్పెల్ మనం చూస్తే అందులో 26 నుండి మనం చదివినటువంటి భాగములో నజరేతును గురించి ఒక మాట కనిపిస్తుంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. సర్వసాధారణంగా యేసుక్రీస్తు వారు ఉద్భవించే సమయానికి, అంటే ఆయన పుట్టబోతున్నాడు, ఆయన ఈ పొడమకి లేదా ఈ భూమికి రాబోతున్నాడు అనే కాలానికి నజరేతు అనే ఈ ప్రాంతానికి ఒక టైటిల్ ఉండేది. లేదా నజరేతు అనేటువంటి ఈ చిన్నపాటి గ్రామానికి ఒక విశిష్టత అనేది ఉండేది. ఏంటి ఆ విశిష్టత అంటే అది ఎందుకు పనికిరాదు. ఏదది? నజరేతు ఎందుకు పనికిరాదని, అలాంటి ప్రాంతము నుండి మంచిది ఏది కూడా రాదని దేవుని యొక్క వాక్యములో తేట తెల్లగా మనకి నూతన నిబంధనలోనే కనిపిస్తుంది. అంటే మనం గమనించిన మాటలు ఆలోచిస్తే ఇవి యోహానులో కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం ముందుకు వెళ్ళినప్పుడు. ఇలాంటి మాటలు అనేకుల యొక్క నోట ఉచ్చరించబడినటువంటి పరిస్థితి నజరేతుది. సర్వసాధారణంగా ప్రతి ప్రాంతానికి, ప్రతి పట్టణానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ నామధేయంతో, ఏ పేరుతో పిలువబడినా, అది పల్లెైనా పట్టణమైనా, అది బిగ్ సిటీ, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పట్టణాలైనా సరే వాటికంటూ ఒక పేరు, ప్రఖ్యాత అనేది ఉంటుంది. శ్రీకాకుళం దేనికి ప్రసిద్ధం, ఈ సమీప స్థలాల చుట్టుప్రక్కల ఆయా గ్రామాలు దేనికి ప్రసిద్ధం, అలా ఒక్కొక్క దానికి ప్రసిద్ధిగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నజరేతును గురించి కూడా ఒక విశిష్టత కనిపిస్తుంది. ఏంటంటే ఇది ఎందుకు పనికిరాదు, ఇలాంటి ప్రాంతంలో మంచిది, శ్రేష్టమైనది, గొప్పది ఏది కూడా ఇలాంటి ప్రాంతం నుండి రాదు అనే భావనలో ఆ కాలపు మనుష్యులు ఉండేవారు. మనం కూడా చాలామంది ముచ్చటిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉంటాం, ఆ ఊరం ఇది, మీ ఊర్లో నీలాంటి లక్షణాలు గల మనుషులు ఉంటారని నేను అనుకోలేదు అంటూ ఉంటాం. చాలా ప్రాంతానికి స్టువర్ట్పురం అంటే అది దొంగలకు నివాసపురం అని అన్నట్లు ఇలా ఎన్నో ప్రాంతాలు కనిపిస్తాయి మనం చెప్పుకుంటే. ఇప్పుడు ఆ పేర్లు మనం ఉపయోగించి వారిని ఏదో మనం కించపరచాలనే భావన కాదు, కానీ అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైటిల్ అనేది, ఒక్కొక్క మాట అనేది ఒక్కొక్కరు పలుకుతున్నటువంటి పరిస్థితులు మన కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం. నజరేతు కూడా అలా అంటూ ఉండరు. ప్రియా దేవుని బిడ్డలారా, నజరేతు అనగా చిగురు అనే భావం, చిగురు అనేటువంటి అర్థము, లేదా రక్షించినది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే 11వ అధ్యాయం యెషయాలో మనం చదువుకున్న మొదటి వచనంలో చూస్తే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని దీనికి అనుగుణంగా ఉన్నట్లు లేఖన భాగాన్ని చదివించడం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా తలపోసేవారు. ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండేవారు ఏంటంటే ఆ చిన్న గ్రామమైన నజరేతును
దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు దాని పట్ల ఎందుకు అంత ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకు నజరేతుకు ఎందుకైనా గుర్తింపు తెచ్చాడు? నజరేతు అనే ప్రాంతానికి దేవుడు ఘనతను ఎందుకు ఇచ్చాడు? ఈ దినము నజరేతు స్థానములో, నజరేతు ప్రాంతములో నీవు నేను ఉందాం. మనం ఎందుకు పనికిరామని, నీలో నాలో మంచిది ఏదీ లేదని నలుగురు అనుకుంటూ ఉన్నప్పుడు, 10 మంది నిన్ను గురించి ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎన్నుకొని నీకు ఒక గుర్తింపును, ఒక అద్భుతమైనటువంటి ఐడెంటిటీని దేవుడు ఇచ్చాడు. నీకు ఘనతనిస్తానంటూ ఉన్నాడు. నజరేతును ఎన్నుకొని దేవుడు ఆశీర్వదించి ఘనతనిచ్చినట్లు నిన్ను నన్ను కూడా మనందరినీ ప్రభువారు ఏర్పరచుకున్నారు. ఘనతనిస్తూ ఉంటారు. నీ స్వజనుల మధ్య, నీవు నివసిస్తున్న పట్టణంలో, నీవు నివసిస్తున్న పల్లెలో, నీవు ఉంటున్నటువంటి ఆ వీధిలో, నీ కుటుంబస్తుల మధ్య ఇవి ఎందుకు పనికిరాని వాడిగా ఉండవచ్చు. నీకు ఘనత రాకపోవచ్చు. ఏ మనుష్యుడు స్వజనుల ఎదుట గనుడు కానేరడని వాక్యం హెచ్చరిస్తుంది. కానీ దేవుడు నిన్ను ఎన్నుకొని నీకు ఘనతనిస్తానన్నాడు. నజరేతు వలె మన జీవితాలు చిగిరించాలంటే, మూడుదేరిన బ్రతుకులు, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయినటువంటి ఆత్మ సంబంధమైన బ్రతుకుని కలిగిన వారు చిగిరించడానికి, పచ్చగా సస్యశ్యామలంగా వారి బ్రతుకులు ఉండడానికి, సారము కలిగా వారి యొక్క జీవితంలో ఉండడానికి దేవుడు కార్యాలు చేటుకు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం సహకరించడానికి, దేవునికి విధేయులుగా మనం ఉండడానికి ఎలా మన బ్రతుకులో ఆలోచనతో, ఏ విధమైనటువంటి సమర్పణ జీవితంతో మనం త్వరపడుతున్నామో ఆయనతో అడుగులు వేయడానికి, ఆయన్ని అనుసరించడానికి అనేది ఆ ఆలోచన మనలోనే, ఆ తీర్మానం ఉంది. ముందుకు వెళ్దాం ప్రియా దేవుని బిడ్డలారా. నిరుపయోగమైనటువంటి దేనినైనా, పనికిరాని దేనినైనా సరే, అది దేవుని దృష్టిలో ఉంటే, అది దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే శ్రేష్టమైన దానిగా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆశీర్వదిస్తాడు. నిరుపయోగముగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకొని ఆయన దృష్టిలో ఉంది కనుక శ్రేష్టమైనదిగా అది మార్పు చెందింది. నజరేతు ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నేటి కాలంలో మనం చూస్తే నజరేతును మనం చూస్తే పిల్లరా గూగుల్లో చాలా ఉన్నతంగా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఆ కాలంలోనే భౌతికంగా ఈ ప్రాంతం బాగుంది, మంచి భవనాలు ఉన్నాయి, మంచి కట్టడాలు ఉన్నాయి, అద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు అనేది కాదు. కానీ ఆ కాలం ద్వారా మనం గమనిస్తే అక్కడ క్రీస్తు ప్రభువారు ఎదిగారు. ఆయన జీవనాన్ని కొనసాగించారు, ఆయన బోధలు ప్రబోధించారు, అద్భుతాలు చేశారు. కానీ ఆ ప్రజల యొక్క అవిశ్వాసానికి అక్కడ ఆయన ఆశ్చర్యపడినట్లు కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. హిస్టరీలోకి వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు అనే ఈ భక్తుడు, ఈ నీతిమంతుడు, మరియా అన్నటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ కన్య, ఈ స్త్రీ నివసించినటువంటి చిన్నపాటి గ్రామము నజరేతు. యోసేపును మరియలు అక్కడే నివాసము చేశారు. యేసుక్రీస్తు వారును అక్కడ వారు పెంచారు. ఆయన అక్కడే ఎదిగారు, పెరిగారు. ఆయన పెరుగుతూ వారి ఆయన జీవితాన్ని కొనసాగించారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే ఒక మాట రాయబడుతుంది. 6వ అధ్యాయము ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించేది. ఆయన అక్కడే ఎదిగారు. మనకి లూకా సువార్తలో 4వ అధ్యాయంలో కూడా కనిపిస్తాయి. ఈ పట్టణం ఎలా ఉంటుందంటే ఒక కొండ ప్రక్కన కట్టబడినటువంటి ప్రాంతము. లూకా సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో మనకి వాక్యం కనిపిస్తుంది. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణపు కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. ప్రియమైన దేవుని సంగమా, ఇది ఎన్నిక లేనటువంటి ప్రాంతము.
ఆ కాలంలో చూస్తే ఎన్నిక లేనటువంటి నజరేతు అనే ఈ ఊరిని, గుర్తింపు లేని ఈ ఊరిని, ఎన్నిక చేయబడినటువంటి మనలను, గుర్తింపు లేనటువంటి మనలను, మన బ్రతుకులను, మన జీవితాలను, మన పితరులు మొదలుకొని దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాం. నీలో యోగ్యత ఏమీ లేదు, నీలో ఏ అర్హత లేవు, నీలో ఉన్నతమైనటువంటి నేను ఆశించిన క్వాలిటీస్ ఏమీ లేవు అని దేవునికి అనిపించిన, మనుషులకు నిన్ను గూర్చి చిన్న చూపు, చిన్న ఆలోచన కలిగి ఉన్నా, మంచేమీ ఇతడులో లేదు అని అనిపిస్తున్న, పనికి రానటువంటి వారిగా ఉన్నా, ఎంతో ఘనమైన వారిగా, గనులుగా దేవుడు మారుస్తున్నాడు. మార్చాడండి మనల్ని. వ్యక్తిగతంగా మనందరికీ బాగా తెలుసు, వ్యక్తిగతంగా పర్సనల్గా మన అందరి యొక్క బ్రతుకులు మనకు తెలుసు, మన కుటుంబ నేపథ్యాలు మనకు తెలుసు, మన ఫ్యామిలీ హిస్టరీ మనకు తెలుసు. దేవుడు ఎలా మనలను ఆశీర్వదించి మార్చి నడిపిస్తున్నాడు, గనులుగా, గనురాండ్రుగా దేవుడు నడిపిస్తున్నాడు. ఇలాంటి నజరేతులో దేవుడు ప్రత్యేకంగా తన కార్యాలు చేయుటకు ఏర్పరచుకోవడం అనేది ఆశీర్వాదకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు వలె ఒకవేళ మన జీవితాలు ఉంటే ఒక్కసారి నజరేతు ద్వారా మన యొక్క బ్రతుకులను మనం పరిశీలించుకుందాం. 3 విషయాలు చెప్పిన సందేశాన్ని ముగిస్తా. మొదటిగా గమనించిన ఎలా, నజరేతు నుండి మంచిది రాగలదా అనే ప్రశ్న. నజరేతు నుండి మంచిది రాగలదా అనే ప్రశ్న యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో కనిపిస్తుంది. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఈ సందర్భము మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సమయంలో, ఫిలిప్పు మాట్లాడుతున్న పరిస్థితిలో నతనీయేలు ఎలా అంటున్నాడంటే, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ప్రశ్న మనకి 46వ వచనంలో కనిపిస్తుంది. నజరేతు అని ఈ ప్రాంతము నుండి, ఈ వాడు నుండి నాకు తెలిసి మంచిది ఏది ఉండదు. వారు పాపులు, దొంగలు, వారి బ్రతుకులు నీచమని, వారి యొక్క జీవితాలు అంతా ఆ మనుషులు లక్ష్య పెట్టేవి కాదు. అందుకే మంచిది ఏదైనా రాగలదనే ప్రశ్నను అతడు సంధించినట్లు, మాట్లాడినట్టు మనకి కనిపిస్తుంది. దానికి ఫిలిప్పు జవాబుగా, వచ్చి చూడమని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు మనం చూస్తూ ఆలోచిస్తూ ఉంటాం. ఈ కుటుంబస్తుడివేనా నీవు, మీరు ఈ కుటుంబానికి చెందిన వారేనండి అంటూ ఉంటాం. కొంతమంది ఇంటి పేర్లతో వారి యొక్క విశిష్టత తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే భూమి మీద మానవుని యొక్క పరిస్థితులు అలా కనిపిస్తాయి, మనుష్యుని జీవితాలు అలా కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నకు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదనే ప్రశ్నకు జవాబు దొరికిందా అని ప్రశ్నించుకుంటే, ముమ్మాటికి 100కి 100 ఆన్సర్ అనేది వచ్చింది. జవాబుని దేవుడు అనుగ్రహించాడు. ఈ చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నట్లు నజరేతు ప్రాంతంలో దేవుడు ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాం. నజరేతు వాడని అని పిలువబడ్డము రక్షకుడైన యేసుక్రీస్తు వారు పిల్లరా, ఆయన అక్కడ ఉద్భవింపడం అనేది, అక్కడ ప్రత్యేకంగా ఆయన ఎదగడం అనేది, నజరేతు వాడని, నజరేడైన యేసు అని పిలువబడడం అనేది చాలా ఉన్నతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది ఆ పదము. ఎందుకంటే ఆ ప్రాంతానికి విశిష్టత, వైభవము, మహిమ అనేది చేకూరబడింది. నజరేతు అనే ప్రాంతానికి ఏమీ లేదు. మంచిదేదైనా రాగలదంటే దానికి ప్రశ్నకు తగిన జవాబు వచ్చినట్లు ఎలా ఉందంటే, నజరేయుడైన యేసు అనే జవాబు మనకు కనిపిస్తుంది. అపవిత్రాత్మలతో పీడింపబడినవాడు, దయ్యములతో బాధింపబడిన వారు, అపవిత్రాత్మల సహితము దావీదు కుమారుడైన యేసు
నజరుడైనటువంటి యేసు నాతో లేదా మాతో నీకేమి పని అనే మాటలు మనకి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడడం గమనార్హం. ఏనాడైనా ఆలోచించావా నజరేతు గూర్చి? నజరేతుని గూర్చి ఆలోచించిన నీ నా జీవితంలో ఈ క్రిస్మస్ శుభకరమైనటువంటి ఈ దినాల్లో ఈ యొక్క వాతావరణంలో ప్రయాణం చేస్తున్న మన జీవితంలో నేను నజరేతు వలె నా బ్రతుకును కలిగి ఉన్నానేమో. అలా పోయిన నన్ను నా ప్రభు ఏర్పరచుకున్నాడు. అలా ఉన్న నా ప్రభు నన్ను ఆయన సంకల్పాన్ని బట్టి లేదా ఆయన ప్రేమను బట్టి నన్ను నిర్ణయించుకుని తన కోసం నన్ను నడిపిస్తున్నాడు అనే ఆత్మలో మనకి అలాంటి భావాలు ఆలోచనలు వస్తున్నాయా? క్రిస్మస్ అనేసరికి పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మన జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆర్భాటాలకు కాక ప్రాధాన్యత, ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకులకు మనము ప్రాధాన్యతను కల్పించేవారిగా ఉండాలి. ఎంత అలంకరణగా మన దేవాలయం ఇప్పుడు కనిపిస్తుంది. ఇదే ఆత్మ సంబంధమైన అలంకరణ మనలో ఉండాలి అని ఆశిస్తున్నాడు. నజరేతుకి అలంకరణ లేదు. మన బ్రతుకులకు ఇలాంటి అలంకరణ, ఇలాంటి పిల్లరా సౌందర్యము, ఆత్మ సంబంధమైనటువంటి ఆ బ్యూటీ లేదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సౌందర్యను, సొగసును రూపమునిస్తా. ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు, మనుషులను గుర్తిస్తారు, మనుషులు నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు నిరుపయోగంగా ఉన్నావు అని అనిపించవచ్చు అనేకులు, కానీ నా దృష్టి నీ మీద ఉంది, నా ఆలోచన నీ మీద ఉంది, నా ఆసక్తి నీ మీద ఉందని దేవుని యొక్క లేఖనాల్లో ప్రత్యేకంగా స్పష్టంగా పిల్లరా ప్రవచనాలు కనిపిస్తున్నాయి. మీరు మత్తయి నుండి యోహాను వరకు ప్రతి సువార్త కొన్ని అధ్యాయాలు మీరు చూసే నజరేయుడైన యేసుని గూర్చి వ్రాయబడ్డము ఆశీర్వాదకరము ఆ ప్రాంతానికి. ప్రియా దైవ కుమారుడా, దేవుని బిడ్డ, నీవెలా ఉన్నా, మనం ఎలా ఉన్నాం? ఆనాటి ప్రాంతపు నజరేతును చేంజ్ చేసిన దేవుడు, మార్చిన దేవుడు, అద్భుతమైన ఘనతనిచ్చిన దేవుడు మన జీవితంలో ఘనతను మనకు ప్రసాదించిన, యోగ్యత మన బ్రతుకులో అనుగ్రహించిన, మన స్థితి మార్చిన, ఇంకా మనము అలానే ఉండిపోతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి, ఆత్మ సంబంధమైన దీవెనలను మనకు ప్రసాదించడానికి యేసుస్వామి భూమికి వచ్చాడు. ఆయన నేరుగొచ్చాడు. నజరేయుడైన యేసు అని పిలువబడినట్లు మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మీరు చదవని విశ్వాసుల జాబితాలో ఒక మాట కనిపిస్తుంది. చాలా సందర్భంలో ఎక్కడైనా మెమోరియల్ సర్వీస్లో నేను ఈ మాట చెబుతూ ఉంటాను. 11వ అధ్యాయం మనం గమనించిన హెబ్రీయులకు రాసిన లేఖ ప్రత్యేకంగా 13 నుండి చదివితే ఒక మాట కనిపిస్తుంది. పిల్లారా, వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని మృతునందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే మరొకకు వారికి వీలు కలిగి ఉండడం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని, ఏంటది? అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. నేను మనము సిగ్గుపడతాం. యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, ఆయన నా దేవుడు అని చెప్పుకుంటే ఎవరు సిగ్గుపడతా? ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి నేటికి ఎప్పటికి కూడా సిగ్గుపడేవారు కొకొల్లాలు. బయట ఒక జీవితాన్ని కలిగి లోపల సంఘములో మరో బ్రతుకుని కలిగి పిల్లరా వెలుపట క్రైస్తవేతరుగా సంఘములో క్రైస్తవులుగా జీవనాన్ని కొనసాగించేవారు ఎందరో. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నజరేతుని గురించి వ్రాయబడినట్టు ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీ దేవుడిని చెప్పుకుంటూ నేను సిగ్గుపడేవాడునో కాను. నజరేతు పట్ల అంత ప్రణాళికకి వెళ్ళిన దేవుడు ఆయన అంటున్నాడు,
నీ పేరు ఎర్రయ్యనా, నా పేరు అప్పయ్య అయినా, ఎలాంటి పేరైనా సరే నీ పేరుని బట్టి అని అంటున్నాడు. నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడనని చెబుతున్నట్లు నేను నీ దేవుడనని నీ పేరుని పెట్టైనా చెప్తున్నాను. నీ దేవుడనని చెప్పుకుంటూ నేను సిగ్గుపడేవాడను కాను. ఒకవేళ నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావేమో, నామోసిగా ఫీల్ అవుతున్నావేమో, లేదా మన జీవితాల్లో మారినటువంటి నజరేతు వలె కాక మార్పు లేని వారిగా ఉండిపోతున్నామేమో. వచ్చామా, ఆరాధనలో కూర్చున్నామా, అయిపోయిందా, ఆశీర్వాదం తీసుకున్నామా, వెడలిపోయామా గృహానికి అనే బ్రతుకును అనే స్థితిని మనం కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితంలో అస్సలు ఎదుగుదల ఉండదు. క్రిస్టియన్ చర్చికి ఎందుకు వస్తాడు చెప్పండి? చాలామంది ప్రశాంతంగా నెమ్మదిగా శాంతి అనేది అక్కడ దొరుకుతుంది, ఆ శాంతి కొరకు అనుకుంటా. ఎందుకు చర్చికి వస్తాం తెలుసా? జీవమన్నా 3 పూట్ల ఎలా మనం తింటూ శరీరాన్ని పోషిస్తున్నామో నీ ఆత్మకు ఆహారము అవసరం. మనుషుడు ఎన్ని తిని బ్రతకొచ్చు. పందులు పొట్టు తిని తన పొట్టను నింపుకోవాలనుకున్నాడు ఒక కుమారుడు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుష్యుడు జీవిస్తాడు. వాక్యముతో నీ యొక్క బ్రతుకు నింపబడాలి. అనుదినము వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి. అంటే హెచ్చరికలు, గద్దింపులు, పిల్లరా బండను బద్దలు చేయవండి సుత్తు వంటి వాక్కులను వ్రాయబడినట్లు, నా మాట అగ్ని వంటిది కాదా అని హెచ్చరిస్తున్నట్లు మనం క్రమపరచబడడానికి, సరి చేయబడడానికి దేవుని మాటలకు ఏం చేయాలి? విధేయత చూపించేవారిగా, స్పందించేవారిగా ఉండడానికి మన బ్రతుకులో పిల్లరా నేర్చుకోవడానికి మనం త్వరపడాలి. కానీ ఈ దినాలు అలలేవు. వాక్యం స్టార్ట్ అయితే చాలామంది వెళ్ళిపోతారు. ఏంటి? వాక్యం స్టార్ట్ అయితే ముచ్చట్లు ఎడుకోవడానికి వెళ్ళిపోతారు. మనం ఎందుకు వస్తున్నాం? మన పరిస్థితి ఏంటి? అసలు దేవాలయంకి ఎందుకు వెళ్తున్నాం? యేసుప్రభుని ఆరాధించడానికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు క్రైస్తవుడిగా ఉండడం ఎందుకు? క్రైస్తవురాలుగా చెప్పుకోవడం ఎందుకు? 10 మంది అన్యులు క్రైస్తవేతలు చూసి ఏం నేర్చుకుంటారు? మరలో ఏది మాదిరి? ప్రియ దైవజనమా, వాక్యమును మన జీవితంలో రెస్పెక్ట్ ఇవ్వకపోతే, వాక్యమును మన యొక్క జీవితంలో అంగీకరించడానికి, వాక్యమును ఆలకించడానికి, వినడానికి ఆలోచన మనలో రాకపోతే నువ్వు సాతానును అనుసరిస్తున్నటువంటి కుమారుడువు, కుమార్తెగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే. నువ్వెవరైనా సరే, ఏ దేశానికి చెందినవాడవైనా, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, నీ బ్రతుకులో వాక్యం పట్ల శ్రద్ధ అనేది ఉండాలి. ఎలిమేలెకు కుటుంబం ఏమైపోయింది? భూ సంబంధమైన రొట్టెల కొరకు మోయాబు వెళ్ళిపోయారు. కుటుంబము పతనమైపోయింది. వాక్యపు ప్రాంతాన్ని, జీవమన్నతో నింపబడిన ప్రాంతాన్ని, రొట్టెల ఇల్లును విడిచి రొట్టెల కొరకు వెళ్ళిపోయి నాశనం అయిపోయింది కుటుంబము. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదంటే నేను వచ్చాను అన్నట్లు యేసుక్రీస్తు వారు నజరేయుడైన యేసుగా కనిపిస్తున్నాడు. ఆయనను నీవు అనుసరిస్తావా? ఆయన నీవు అనుసరిస్తే నీవు నజరేతు వలె ఆశీర్వదింపబడతావు. నీ బ్రతుకు నజరేతును పోలినదిగా ఉన్న దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రెండవది గమనించిన ఎలా నజరేతును గురించి ఆలోచిస్తే, ప్రజలందరూ రక్షణ కొరకి రూపొందినటువంటి ధన్యస్థలం. ప్రజల రక్షణ కొరకు అది రూపొందినటువంటి ధన్యమైన స్థలము, ధన్యస్థలం. చూడండి, ప్రజల యొక్క రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంతము, ధన్యమైన స్థలము, ధన్యకరమైన ప్రాంతము నజరేతు. కొంతమంది సాక్ష్యాలు మనం వింటాం. నన్ను సీఎం కొట్టిందంటే సీఎం గురించి కూడా సాక్ష్యం చెప్తాం. నాకు పిన్నేసి కూర్చిందంటే పిన్నేసి గురించి కూడా సాక్ష్యం చెప్తాం. ఆలయములో, మందిరములో సమయము చాలా విలువైనది. దేవాలయంలో నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే అనేకులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అనేకులు వారి జీవితంలో ఆలకించి ఆ మాటలు విని నేనెందుకు ఈమె వలె ఇతర వలె లేను అనేలే ఆ భావన వారిలో పుట్టాలి.
హృదయము స్పందించాలి. ఎంతోమంది భక్తురాండు యొక్క సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి. వారి పరిస్థితులు ధన్యకరంగా మారిపోయాయి నజరేతు వలె. ఈ ప్రాంత సాక్ష్యాన్ని మనం ఆలోచిద్దాం. మంచిది కాదు, మంచిదేది రాదు, మంచివారు లేరు. అన్ని విషయాల్లో వారు ఆత్మీయంగా పతనమైపోయిన వారు, కానీ ధన్యస్థలంగా రూపొందింది. ప్రజలందరి రక్షణ కొరకు, ప్రజలకు రక్షణను అనుగ్రహించడానికి అక్కడ దైవనందుడు ఎదిగి పెరిగినటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. నీలో నాలో మనందరిలో నుండి దేవుడు కొంతమందిని లేవనెత్తదు. ఒక వ్యక్తి చాలు అనేకులను కదిలించడానికి. గాఢాంధకారంగా చీకటిగా ఉన్న ప్రాంతంలో చిన్నపాటి క్యాండిల్ మనకి చక్కటి వెలుగును ఇస్తుంది. అపోస్తల కార్యంలో రాయబడినట్లు మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములు వెలుగుతుండని రాయబడినట్లు మనం వెలగాలి. ప్రియా దైవజనమా, మరియకు శుభవార్త అందిన చోటు ఇదే. లూకాసువార్త మనం చదువుకున్న భాగం 26 నుండి 30 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ మరియకు దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు దేవుని వలన కృప పొందితివి అనే ఆ శుభకరమైన వార్తను అద్భుతమైనటువంటి శుభ సమాచార వాహకుడైనటువంటి గబ్రియేల్ అనే దేవదూత తెలియజేస్తున్నాడు. నీకు శుభము, ప్రభు నిన్ను దర్శించాడు, దయా ప్రాప్తురాలా నీవు దయ్యనుంది ఉన్నావనే ఆ శుభకరమైన సందేశాన్ని ఆ దినమందు ప్రత్యేకంగా అందినటువంటి ప్రాంతం కనిపిస్తుంది. యేసు ప్రభువారు తల్లిదండ్రులు నివసించినది ఇక్కడే. 2వ అధ్యాయం లూకాసువార్త 51, 52 వచనాలు మనందరికీ బాగా సుపరిచితమైనవి, బాగా తెలిసినటువంటి వచనాలు. ప్రియులారా, చాలా సందర్భాల్లో అనేక మంది మాటలు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా వ్రాయబడ్డాయి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును, వయస్సుయందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచున్నారు. ఎక్కడ? నజరేతు. ప్రియా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులుగా సంరక్షకుడే నిలిచినటువంటి యోసేపు సహితము అక్కడే నివసించారు. అదే ధన్యస్థలము, ప్రజలందరి కొరకు, వారి రక్షణ కొరకు రూపొందినటువంటి స్థలము. మన జీవితంలో నీవే అనేకులకు యేసుక్రీస్తు అనబడినటువంటి నీ ప్రభువును గూర్చి, ఆ రక్షకుడు గూర్చి, రక్షణకు ఇక్కడ మార్గం ఉంది, రక్షింపబడిన వారు వారి జీవితంలో ధన్యమైనటువంటి వాళ్ళుగా ఉండాలంటే, లేదా రక్షణ లేక చీకటిలో ఇంకా మరణ ఛాయలో అంధకారంలో జీవిస్తున్నవారు, ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నవారు, పాపమైనటువంటి ఆ ఊబిలో జీవిస్తున్నవారు రక్షింపబడాలంటే ఆత్మీయంగా మేము అనుసరిస్తున్న రక్షకుడైన యేసుక్రీస్తు చెంతకు మీరు కూడా మా వలె రండి అనేటట్లు నీవు నేను నజరేతు వలె ధన్యులుగా ఉండాలి. సరదాగా యేసుక్రీస్తు వారు నీవు ధన్యుడు ధన్యురాలు అని చెప్పలే. నీలో ఉన్న ధన్యతను, నీలో ఉన్న ఆశీర్వాదము, నీలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆనందము ఇతరులు చూసి మేము ఎన్ని కలిగి ఉన్నాం, మాకు నీవు అనుభవిస్తున్న ఆనందాన్ని మేము పొందలేకపోతున్నాం, ఆ ఆనందానికి రహస్యము ఏంటి అని నేను అడగాలి. ఆనందానికి రహస్యం ఈ భూగర్భం మీద ఇంకేమీ లేదు. యేసును అనుసరిస్తే, ఆయన నీవు వెంబడించేవనుకు ఉంటే ఆనందానికి రహస్యము అదే. ఆ రహస్యాన్ని ఆయన వెలికి తీసి విప్పి చెబుతున్నవే ధన్యతలు. ఆత్మ విషయమే దినులైన వారు ధన్యులు అని ఆరంభిస్తారు. ఆ ఆనందం మనకు రావాలి. పౌలు అదే కదా అంటాడు, ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ప్రభువులో ఉన్నవాడే ఆనందిస్తాడు. ప్రభువులో లేని వారు ఎలా ఉంటామంటే, మనకు నచ్చినది జరిగినప్పుడు బాగా నవ్వుతాం, మనకు నచ్చినప్పుడు లోపల ఏవేవో ఉంటాయి, దానివల్ల మన ముఖము వికారంగా
మారిపోద్ది. ఎదుటివారు నిన్ను నవ్వించడానికి ప్రయత్నించినా, ఎదుటివారు నీతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించినా నీ ముఖ కవలికలు ఈజీగా తెలిసిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరి కొరకు, రక్షణ కొరకు అది రూపొందిన స్థలంగా నజరేతు ఉంటే, ఈనాడు ఈ బెంచెస్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని, మన తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నిన్ను 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 మనందరినీ ఇతరులకు రక్షణ గురించి తెలియజేసే అద్భుతమైనటువంటి ఒక వారధిగా, ఒక జతపైన వానిగా, ఒక ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవునిగా, ఒక బుద్ధి గలవానిగా, ఒక జ్యోతిగా, ఒక దీపంగా నిన్ను నిలబెట్టాడు. తద్వారా నీవు ధన్యుడువు అని అంగీకరించాలి. ఒకవేళ ఆ ధన్యకరమైన పరిస్థితులు మనం లేకపోతే చెక్ చేసుకోవాలి. ఈరోజు ప్రభువా, నీకు ఆయాసకరమైన నాలో చాలానే ఉన్నాయి, నా బ్రతుకుని నేను పరిశీలించుకుంటున్నాను, నేను ధన్యునిగా ఉండాలి. నజరేతు వలె నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా, రక్షణను గురించి చాటి చెప్పే ఒక పాత్రగా, ప్రయోజనకరమైన పనిముట్టుగా నన్ను మార్చయ్యా అని నేను నీవు అప్పగించుకోవాలి. చివరి కూడా చెప్పి నా సందేశాన్ని ముగిస్తా. మొదటిది ఏమైనా చెప్పాలా? వినట్లేదా? నజరేతు నుండి మంచిదిదేనా రాగలదా అంటే ఏమొచ్చింది? ఆయన నజరేయుడైన యేసుగా వచ్చాడు. వచ్చి చూడు అని ఫిలిప్పు జవాబు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు మనకి అద్భుతంగా కనిపిస్తాయి. రెండవది ఏంటంటే, నజరేతు ఎలాంటిది? ప్రజలందరి కొరకు ధన్యస్థలంగా, రక్షణకు రూపొందుకున్నటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. చివరగా మూడవదిగా మనం చూస్తే, నరులచే తృణీకరింపబడిన ప్రాంతము నజరేతు. అందరూ తృణీకరించడం, ఒక్కొక్క పాయింట్కి చాలా లింక్గా దగ్గరగా ఉన్నట్టు భావాలు కనిపిస్తాయి. నజరేతు తృణీకరింపబడిన ప్రాంతము, నరులందరూ తృణీకరింపబడిన ప్రాంతమైనా, ఎవరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నా, ఉపయోగపడినటువంటి ప్రాంతమైనా సరే, దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యములు. చిన్నగా మనం మాట్లాడుకుంటే, వీడు ఎందుకండి, వీడు దేనికి పనికిరాడు అంటాం కొంతమందిని. ఆ కుటుంబకు చదురా అని మాట్లాడడం, కొంతమందిని తోలనాడుతాం, తృణీకరిస్తాం, ఎన్నిక చేయం, లెక్క చేయం. చిన్న వాటి పట్ల పెద్ద ఆలోచన పెట్టుకోం. అంటే బిబిలికల్గా, బైబిల్ పరిభాషలో మాట్లాడుకుంటే, అల్పమైనటువంటి వాటికి ప్రాధాన్యత మనుషులు ఎవరి లోకములో, బైబిల్ పరిభాషలో పిల్లరా, పెద్ద మొత్తంకి భూమి మీద వాల్యూ ఇవ్వకపోతే, అల్పమైన వాటికి, చిన్న చిన్న వాటికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రాధాన్యతను ఇస్తాడు. మోషే ఒక దినం మంది ఏం చేశాడంటే, 12 గోత్రం నుండి మూలకర్తలను, పెద్దలను పిలిచి, మీరు వేగు చూడడానికి వెళ్ళండి రా అబ్బాయి అని 12 మందిని ఒక్కొక్క గోత్రం నుండి పిలిచి వారిని పంపిస్తారు. వారు వెళ్ళబోయే దేశానికి వచ్చి ఈ 12 మంది వెళ్తారు, వేగు చూస్తారు. వారు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ వేగులు వారికి ప్రత్యేకంగా ఆశ్రయాన్ని కల్పించేదిగా రాహాబ్ అనే స్త్రీ కనిపిస్తుంది. ఈ 12 మంది తిరిగి వస్తారు. 10 మంది గాలి కబుర్లు, ఉత్తుత్తు మాటలు చెబుతూ ఉంటారు. 20 మాత్రమే సరైనటువంటి, ఖచ్చితమైనటువంటి విశ్వాసపు మాటలు, విశ్వాసంతో కూడిన మాటలను పలుకుతూ ఉంటారు. వారే కాలేబ్, జాషువాలు. యెహోషువ, కాలేబ్ అనే యొక్క మనుషులు తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిది పెద్ద మందా కాదు, ఆయన మార్గము కూడా పెద్ద మార్గము, విశాల మార్గము కాదు. చిన్న మందా భయపడకుడు అన్నారు. 1000 మంది, 5000 మంది పురుషులు కూర్చున్నారు. ఇంకా చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు అనేకులు ఉన్నారు. వారు లెక్కింపబడలేదు. అంతమందిలో ఆ చిన్ని వాడి దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలను, చేపలను తీసుకుని దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. నువ్వు అల్పమైన వాడవు, చిన్నవాడవు, నా కుటుంబం యాపాడిదని అనుకోవచ్చు. అల్పమైన వాటి పట్ల, చిన్న వాటి పట్ల గొప్ప ఆసక్తి కలిగిన దేవుడు నేనా ప్రభువు. నజరేతు పట్ల అంత ప్రణాళిక నేను కలిగి ఉన్నాడు. ఎందుకు పనికిరాదని, ఇది తృణీకరింపబడేదని, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదని అందరూ అనుకున్నటువంటి ప్రాంతం పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎలా అంటే, ఆయనను కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనము కలిగి ఉండటం వలన, ఆయన మనము విశ్వసించడం వలన
ఆయనను వెంబడించడం వలన ఏదైనా గొప్పదవుతుంది. దానికి నీ సహకారం చాలా అవసరం. నీ బ్రతుకు చేంజ్ అవ్వాలంటే, మార్పు చెందాలంటే, నీ జీవిత ఛాయలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలంటే, నీ జీవిత ఓటలో అనగా చూడండి, సెలయేరు దగ్గర, బావి దగ్గర ఓటలు ఎలా ఊరుతూ ఉంటాయి, నీలో నాలో కూడా చాలా ఓటలు ఉన్నాయి. నీ ఓటలు కూడా ఇతరులకు ప్రయోజనకరంగా ఉపకారంగా ఉండాలంటే నీవు ప్రభు యేసును కలిగి ఉండాలి. నీవు ప్రభు అయిన యేసును కలిగి ఉంటే నజరేతు వలె నిన్ను గొప్పవానిగా దేవుడు చేస్తాడు, యోగ్యుడిగా దేవుడు చేస్తాడు. మనలో అది ఉండాలి. అంటే అవసరం వచ్చినప్పుడు దేవుని మనం వాడేసుకొని అనవసరం అనబడినప్పుడు ప్రభుని విడిచిపెట్టేవారిగా, విస్మరించేవారిగా కాదు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వక మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. ప్రతిదినము ప్రభుని సన్నుతించాలి, స్తోత్రించాలి. దావీదు అంటాడుగా, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమల్లా నా నోరు నింపబడి ఉన్నది అంటాడు. ప్రభుని అనుదినము సన్నుతించాలి. ప్రభుని ప్రతిదినం మనం ధ్యానం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అనుసరించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మాటలు చెప్పాలంటే కాసేపట్లో పిల్లరా మనందరము ఈ ప్రభు యొక్క కృపా ప్రసాద విందైనటువంటి ఈ ప్రభు బలను మనం పాలు పొందులు పొందుతాం. దీన్ని తీసుకోవడానికి మనం చాలా ఒప్పుకుంటాం దేవుని దగ్గర. అనుదినం మనం ఏం చేయాలంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవాలంటే ప్రతిదినం నువ్వు పశ్చాత్తాపడాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందాను కదా, ఇంకా అవసరం లేదు అనుకుంటున్నావేమో. ప్రతిదినము పశ్చాత్తాపం నీలో రావాలి. అది నీలో ఉంటే తప్పకుండా దేవుడు, నువ్వు వ్యక్తివైనా, అంటే నువ్వు మనుష్యునివైనా, నువ్వు వస్తువైనా, ఒక స్థలమైనా సరే, అది ఒక స్థలము, ఒక ప్రాంతమైన దేవుడు ఏం చేస్తాడంటే దానికి ఘనతను, చరిత్రను ఇస్తాడు. ఏ మోసే చేతిలో ఉన్న కర్ర ఘనత ఇవ్వలేదా? గిద్యోనుతో పాటు ఉన్నటువంటి వారి చేతిలో ఉన్న, గిద్యోను చేతిలో ఉన్న ఆ కుండలు, బోరలు, ఆ దివిటీలకి ఘనతనివ్వలేదా? సారెపాతు విధవరాలు ఆ చేసిన అప్పానికి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చాడు. గొనొరైన స్త్రీ సునేమి పట్టణస్థురాలు ఎరువు తీసుకొని వచ్చినటువంటి ఆ పాత్రల గురించి రాయబడ్డాయి. ఎందుకు పనికిరానటువంటి ఆ 6 రాతి మాటలు తీసుకొచ్చి అవి నీళ్ళతో నింపండిరా, అవి మూలన పడిస్తున్నా, ఎందుకు ఉపయోగం లేవు, అవి నీళ్ళతో నింపండి అన్నాడు అంతే. రాతి బాణను పోలిన నీవు నేను వాక్యమైన నీళ్ళతో మనము నింపబడితే దేవుడు స్వచ్ఛమైనటువంటి అద్భుతమైన తొలికింపబడినటువంటి ద్రాక్షారసముగా దేవుడు మనల్ని, ఉత్తమమైనటువంటి కొత్త ద్రాక్షారసంగా దేవుడు మనల్ని మార్చి క్రొత్త సంవత్సరానికి నడిపిస్తాడు. క్రిస్మస్ మహదానందాన్ని, సంతోషానండి, ఆ అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉల్లాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అవి అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన దృష్టిలో మనం ఉండినట్లు ఆయన అనుసరించాలి, వెంబడించాలి. ఎలా? ఆ జ్ఞానులు ఆ నక్షత్రానికి ఒక మాట చివరిగా చెప్తాను, స్వస్తి చెప్పి, ఆ టాటా, నీకు సెలవు, ఎంతవరకు మాకు దారిని చూపించావు, ఇక నీ దారిని మేము వెంబడించమని స్వస్తి చెప్పి యెరూషలేముకి వెళ్ళి ఎవరిని ఎదుగుతున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడండి అని ఆ యెరూషలేము నగరంలో ఎదుగుతూ ఉంటే వారి యొక్క నక్షత్రానికి స్వస్తి చెప్పారు. ఆ నడిపింపును ఒప్పుకోలేదు వారు, ఇది సరిగా చూపించట్లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము పాడండి. వెదకుచు ఇరిగిన దారి తొలగిన వేళ ఏదాలో కృంగితి, యేసయ్యా తార ఎప్పటి వోలే ఎదురాయే త్రోవలో, ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఈ గీతి స్వామి కడకు,
అందాల తారంగరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని ఈ భూమి మీదకి ఆయన సువార్తను చాటించడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. వారు కలవరం చెందారు, తప్పైపోయిన మాదిరి పశ్చాత్తాపడుతున్నారు. వారు బయటకు వచ్చి చూసరికి అదే నడిపింపు, అదే నక్షత్రం వారిని తిరిగి తీసుకువెళ్తున్నారు. వారు ఎంతో అబ్బురపడ్డారు, ఎంతో సంతోషించారు, విస్మయం పొందారు, ఆశ్చర్యచకితులైపోయారు. ప్రియమైన దైవజనం, మన యొక్క జీవితంలో నువ్వు స్థలాన్ని పోలిన వానిగా, నువ్వు మనిషివైనా, నువ్వు వ్యక్తివైనా, లేదా నువ్వు ఒక వస్తువైనా, నువ్వు ఎవరైనా దేవుణ్ణి కలిగి ఉంటే నీకు ఘనత ఇస్తాడు, చరిత్ర ఇస్తాడు. ఎన్నిక లేని ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకొని, ఘనత లేని ప్రాంతాన్ని ఎన్నుకొని ఘనతనిచ్చాడు. చరిత్ర లేని దానికి చరిత్రను, విశిష్టతను అనుగ్రహించాడు. మనం ఆయన కలిగి ఉంటే నీ బ్రతుకే, నీ జీవితమే, నీ కుటుంబమే ఒక చరిత్రగా మారుతుంది. క్రైస్తవులను అణచాలని, హింసించాలని, బాధించాలని ప్రారంభం నుండి తయారయ్యారు. క్రైస్తవులను అణిచారు, బాధించారు, పిల్లరా హింసించారు, ఎంతోమందిని చంపేశారు. క్రైస్తవ్యం ఆగిపోయిందా? ఎంత శ్రమ పెడితే అంతలా క్రైస్తవం ఏమవుతుంది? వ్యాప్తి చెందుతుంది విశ్వమంతా. క్రిస్టియానిటీ ఒక హిస్టరీ, అద్భుతమైన చరిత్ర. మన ప్రభువే ఒక హిస్టరీ. ఆయన చరిత్ర ఎలాదంటే, నీవు పుట్టకముందు ఉన్నవాడు, నేను పుట్టకముందు ఉన్నవాడు, మన పితరులు పుట్టకముందు ఉన్నవాడు, మనము లేనప్పుడు ఉన్నవాడు, ఆయన అన్ని కాలానికి సరిపోయినవాడు, ఉన్నవాడు అనువాడనే నామధేయం కలిగిన వాడు, అందరికీ తోడు ఉన్నవాడు, ఇమ్మానుయేలు దేవుడు. ఆయన నజరేతుకు ఘనత చరిత్రనిచ్చినట్లు మనందరికీ చరిత్రను ఘనతనిస్తాడు. అందుకే ఆయనకి సహకరిద్దాం, పశ్చాత్తాపలు అవుదాం, ఆయన అనుసరిద్దాం, ఆయన వెంబడిద్దాం. ప్రభు దయను, ఆశీర్వాదమును పొందుకుంటూ క్రిస్మస్ సీజన్ మరింతగా సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఆయన వెంబడిద్దాం. అట్టి ధన్యతను నజరేతు వలె దేవుడు మనందరికీ కలుగు చేసి, ఎండిన వారిగా ఒకవేళ ఉంటే నజరేతు వలె దేవుడు మనల్ని చిగురింపజేస్తాడు. యెషయా మొద్దు నుండి చిగురు వచ్చినట్లు ఆయన చిగురుగా వచ్చాడు, అనేకులను ఆయన చిగురించాడు, అనేకులను ఆశీర్వదించాడు. మనము కూడా అలా ఉండడానికి, ఆయన నామహిమార్థమై చిగురిస్తూ ఫలిస్తూ ఉండడానికి దేవుడు తన కృపను, సహాయతను పరిశుద్ధాత్మ ద్వారా చేకూర్చాలని రండి తల ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లరా, నిజమే ప్రభువా, నీ దృష్టిలో ఉంటే నేను మనిషినైనా, వస్తువునైనా, స్థలానినైనా నాకు చరిత్ర ఇస్తావు. నమ్ముతావా? నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. విశ్వసిస్తే, అంగీకరిస్తే ప్రభు యేసు కార్యము చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. నమ్మిన వారు ఎంతోమంది వారి బ్రతుకులు ప్రభు యొక్క కార్యాలు చూశారు. నజరేతులో కార్యాలు చేయబడ్డాయి, బెత్లెహేములో అద్భుతాలు చేయబడ్డాయి. ఆ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నతమైన దేవుడు, అన్నిటికీ కర్త అయిన వాడు నీతోనే నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నప్పుడు స్థలం నీలో ఉందా? ఆయన అనుసరించడానికి సిద్ధపడుతున్నావా? ఎందుకు పనికిరాదని, దాని నుండి మంచిదేదైనా రాదని ప్రజలందరూ తలపోసిన ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఘనతనిచ్చాడు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. విత్తబడిన వాక్కులు బట్టి ప్రార్థిస్తున్నాం. నీరికట్టి ఫలింపచేయరు స్వామి. వాక్యానుసారమైన ప్రవర్తనను, వాక్యానుసారమైన జీవితాలు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి మీరు కలుగు చేసి మీరు మాత్రమే మహిమ పొందమని మా బిడ్డలందరూ దేవా, మా సంఘ పరిచర్యని చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును నజరేతులో ఎదుగుతూ అన్ని విషయాల్లో అనేకులకు మాదిరి చూపించి రక్షణను ప్రసాదించిన యేసు పేరట విడిచున్నాను తండ్రి. ఆమేన్.